హలో అండి, ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి అన్నీ పక్కా కొలతలతో ఈ వీడియోలో చూద్దాము. కేజీ బియ్యానికి కావాల్సినవి 150 గ్రాముల చింతపండు, పిడికెడు కరివేపాకు, సరిపోయినంత వరకు ఉప్పు, 2 స్పూన్లు పసుపు, ఇంగువ 1 స్పూన్ నిండా, 10 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చెనగపప్పు 1 పిడికెడు, వేరుశనగపప్పు 1 పిడికెడు. పప్పులు మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఇలా బాగా చిక్కగా ఉండేలా గుజ్జు తీసి పెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయబాకండి. ఇప్పుడు బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ వేరుశనగపప్పుని మంట సిమ్లో పెట్టుకొని బాగా రెడ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. మంట సిమ్లో పెట్టి వేపుకోండి. మంట ఎక్కువ పెడితే ఏంటంటే పైన మాడిపోతాయి, లోపల కాలవు. ఇలా మంట తగ్గించుకొని కాలిస్తే లోపల కల్లా పప్పు బాగా వేగుతుంది, రుచి కూడా బాగుంటుంది పప్పులు తినేటప్పుడు. తర్వాత పచ్చెనగపప్పు కూడా ఇలాగే వేసి వేగించుకోండి మంట సిమ్లో పెట్టి. ఇది కూడా కొంచెం ఎర్రగా వచ్చిందాక వేపుకోండి. ఇప్పుడు పచ్చెనగపప్పు కూడా ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు కూడా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు చిటపట అనేంత వరకు చాలు. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా మనం, ఆ గుజ్జు కూడా ఈ తిరగమాతలోకి వేసి 2 స్పూన్లు పసుపు, రుచికి సరిపోయినంత వరకు ఉప్పు వేసి ఇలా కలిపెట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఏంటంటే కొంచెం బాగా చిక్కగా వచ్చిందాక కలుపుకోవాలి, నీరు ఉండకూడదు. ఇప్పుడు ఇందులోకి ఇంగువ 1 స్పూన్ వేసుకోండి. చింతపండు గుజ్జు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంగువ వేసుకొని 1 నిమిషం అన్నా 2 నిమిషాలన్నా ఉరికినేలా సిమ్లో పెట్టుకొని మంట ఇలా కలిపెట్టుకోండి చాలు. ఇంగువ వేయడం వల్ల పులిహోరకి మంచి రుచి వాసన వస్తుంది. ఇప్పుడు అన్నం ముందుగా చల్లారి పెట్టుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని అన్నంలో వేసుకొని బాగా కలుపుకోండి. చేత్తో కలపండి. ఏంటంటే చేత్తో కలిపితే బాగా అన్నం అంతా బాగా కలుస్తుంది, బాగా రుచిగా కూడా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక బాగా అన్నం ఇలా బాగా కలిసేలాగా బాగా చూసుకొని కలుపుకోండి. ఉప్పు, సాల్ట్ ఏమైనా తగ్గినా కూడా ఇప్పుడు సాల్ట్ చల్లుకొని కలుపుకోవచ్చు. పెట్టుకున్న పప్పులు కూడా వేసుకొని కలుపుకోండి. ఈ చింతపండు గుజ్జు ఒకవేళ మిగిలినా కూడా మీరు ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇలా చేసుకున్నారంటే పులిహోర చాలా రుచిగా ఉంటుంది.